హలో నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ బిజినెస్ డైరీ. నేను తరంగిణి. ఈరోజు మనం ఆర్జే మేకప్ అకాడమీ అండ్ స్టూడియోకి వచ్చాం. ఇక్కడ ఆర్జే అంటే రేష్మా జలగం. ఈ స్టూడియో ఎక్కడ ఉంది అంటే రోడ్ నెంబర్ 36 జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లి టెంపుల్ దగ్గరలో ఉంది. అండ్ ఈ ఆర్జే మేకప్ అకాడమీ అండ్ స్టూడియో నుంచి చాలామంది స్టూడెంట్స్ ప్రొఫెషనల్ మేకప్ ఆర్టిస్టులుగా బయటకు వెళ్ళారు. బయట ఈ ఆర్జే అకాడమీకి చాలా మంచి పేరుంది మార్కెట్లో అండ్ చాలా పాపులారిటీ ఉంది. ఇంత పాపులారిటీ ఎలా వచ్చింది, దీని గురించి మనం మరిన్ని విషయాలు తెలుసుకోవాలి అంటే ఈ ఆర్జే మేకప్ అకాడమీ అండ్ స్టూడియో సృష్టికర్త అయినటువంటి రేష్మా జలగం గారితో మనం ఇప్పుడు మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం చెప్పండి, ముందుగా ఈ ఆర్జే మేకప్ అకాడమీ అండ్ స్టూడియో పెట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఇది పెట్టి 2 years అవుతుందండి. 2 years వరకు మనకి చాలామంది స్టూడెంట్స్ ఎన్రోల్ అయ్యారు అండ్ చాలామంది ప్రొఫెషనల్ మేకప్ ఆర్టిస్ట్ అయ్యారు. అదే కాకుండా చాలామంది ప్రొఫెషనల్గా ఆల్రెడీ వాళ్ళ వర్క్ స్టార్ట్ చేసుకుంటూ ఫ్రీలాన్సింగ్ చేసుకుంటున్నారు అండ్ చాలా పెద్ద బ్రాండ్స్తో వర్క్ కూడా చేస్తున్నారు. ఓకే, చాలా బాగుంది మేడం. మీరు కూడా చూడండి చాలా బాగున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ అంత కాదులేండి. ఇది చాలా ఎక్కువ. మీ అంత కాదు నేను చెప్పాలి. ఓకే, అయితే ఇప్పుడు ఈ అకాడమీ పెట్టడానికి గల కారణం అంటే మీరు ఈ ఫీల్డ్ని ఎందుకు ఎంచుకున్నారు? నాకు ఈ ఫీల్డ్ అంటే ప్యాషన్ అండి. యాక్చువల్లీ నేను స్కిన్ కోసం మెయిన్ జాయిన్ అయ్యాను. దాని తర్వాత ఫస్ట్ మేకప్ క్లాసెస్ నేర్చుకున్నాను అనమాట. సో ఆ టైంలోని మేకప్ చేస్తుంటే ఒక 1 hourలోని ఒక స్మైల్ అనేది కనిపిస్తుంది కదా ప్రతి ఒక్క బ్రైడ్. కానీ మనం మేకప్ చేసిన తర్వాత వాళ్ళ స్మైల్ అనేది that is everything for me. That is energy that we are getting. సో వాళ్ళు అందంగా తయారు చేసి ఒక హ్యాపీనెస్ని మనం ఒక 1 hour 2 hours మనం వాళ్ళ కళ్ళల్లో చూడగలుగుతాం. సో అది నాకు చాలా అనిపించింది. సో అందుకని ఈ ఫీల్డ్ని నేను ఎంచుకున్నాను. కస్టమర్ సాటిస్ఫాక్షన్లో మీ ఆనందాన్ని వెతుక్కుంటున్నారు. సూపర్, అసలు మీ ప్యాషన్ వెనక ఇంత కథ ఉంది. ఓకే మేడం, ఈ అకాడమీలో ఈ బ్రైడల్ మేకప్ కోర్సెస్ గురించి అండ్ వాటి డీటెయిల్స్ చెప్తారా? ఓకే, సో మనం వచ్చి బ్రైడల్ మెయిన్ ఏంటంటే అండి డబ్బులు వచ్చేది బ్రైడల్ మేకప్లో. సో అందుకని చాలామంది ఉమెన్స్ ఎంపవర్మెంట్ కోసం వాళ్ళు వర్క్ చేయాలి అన్న ప్యాషన్లో చాలామంది బ్రైడల్ మేకప్ కోర్సెస్ అనేది నేర్చుకోవడం జరుగుతుంది. అందులో ప్యాషన్గా ఉన్న వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళు వర్క్ స్టార్ట్ చేసేసుకుంటారు. సో దీంట్లో మనం బ్రైడల్ మేకప్పే కాకుండా మనం స్పెసిఫిక్గా ఒక డిజైనర్కి ఎలా వర్క్ చేయాలి అండ్ పెద్ద పెద్ద బ్రాండ్స్కి ఎలా వర్క్ చేయాలి, హై ఫ్యాషన్ మేకప్స్ అని అండ్ లైక్ ఫ్యాషన్ షోస్కి ఇలా డిఫరెంట్గా వర్క్ చేయడానికి మనం అన్ని విధాలుగా నేర్పిస్తాం. సో మనం ఇక్కడ నేర్పించేది కంప్లీట్ మేక్ ఓవర్ ఎలా చేయాలనేది. ఒక ఫేస్ షేప్ కానీ ఒక మేకప్లో ఒక ఐస్, ప్రతి ఒక్క ఐస్ డిఫరెంట్ ఉంటుంది, ప్రతి ఒక్క ఫేస్ అనేది డిఫరెంట్ ఉంటుంది, ప్రతి ఒక్క నోజ్ అనేది డిఫరెంట్ ఉంటుంది. సో దీన్ని మనం కరెక్షన్ ఎలా చేయాలనేది మనం నేర్పిస్తాం. ఎందుకంటే స్కిన్ అనేది ప్రతి ఒక్కరు మెయింటైన్ చేయడం చాలా కష్టం. అది మీకు కూడా నిజమే. హౌస్ వైఫ్స్ ఉంటారు, వాళ్ళకి టైం ఉండదు. సో అలాంటప్పుడు మెయింటైన్ చేయలేరు. కానీ మేము స్కిన్ ప్రెప్ చేసి ఎలా చేయాలి ఏంటి, ప్రతి ఒక్క స్కిన్ టైప్కి ఒక్కొక్క డిఫరెంట్ స్కిన్ ప్రెప్ ఉంటుంది. సో అలా మేము పర్ఫెక్ట్గా నేర్పించడం అనేది జరుగుతుంది మన అకాడమీలో. సో ఇందులో మనకి కోర్సెస్ వచ్చి మేకప్, హెయిర్, శారీ డ్రేపింగ్ ఇవన్నీ మనం నేర్పిస్తున్నాము. దీంట్లోని మనకి 1 month కోర్స్ ఉన్నాయి, 2 months కోర్సెస్ కూడా మన దగ్గర ఉన్నాయి. ఒక కోర్స్ నేర్పించడానికి ఎంత టైం తీసుకుంటారు? సో ఒక కోర్స్ అంటే మనకి ఇప్పుడు చూడండి కంప్లీట్గా బ్రైడల్ మేకప్ నేర్చుకోవాలి అని అనుకుంటే ఇది 1 month కోర్స్ ఉంది. దీంట్లో మనం మేకప్, హెయిర్ అండ్ శారీ డ్రైపింగ్ నేర్పిస్తాము. మేకప్లో వచ్చి 10 looks నేర్పిస్తున్నాము. హెయిర్ స్టైలింగ్లో వచ్చి 30 హెయిర్ స్టైల్స్ నేర్పిస్తున్నాము. అండ్ శారీ డ్రైపింగ్లో వచ్చి 10 type of శారీ డ్రైపింగ్స్ నేర్పిస్తున్నాము. అదే కాకుండా కాంప్లిమెంటరీ కోర్సెస్ కూడా మనం నేర్పిస్తున్నాం. ఎందుకంటే ఈ కాంప్లిమెంటరీ కోర్సెస్లో ఏంటంటే ప్రతి ఒక్క మేకప్ ఆర్టిస్ట్కి ఒక ఐడియా ఉండాలి. ఇది మనకి తెలియాలి, తెలియకపోతే మనకి రాదు అని మనం చెప్పుకోకూడదు. ఎందుకంటే వీఆర్ ప్రొఫెషనల్స్. సో ఈ కాంప్లిమెంటరీ కోర్సెస్లో ఏంటంటే ఎయిర్ బ్రష్ మేకప్, ఫ్లవర్ మేకింగ్, ప్లస్ నెయిల్స్, ప్లస్ ప్రాస్థెటిక్స్, ఫిలిమ్స్లో దెబ్బ తగులుతున్నట్టు ఆ మేకప్ కానీ, ప్లస్ ఆల్సో మిషన్ మేకప్, ఎయిర్ బ్రష్ మేకప్ అంటే సో ఇలాంటివన్నీ నేర్పిస్తున్నాం. అంతేకాకుండా ఇప్పుడు కొత్తగా బాక్స్ ఫోల్డింగ్ అనేది మనం శారీ ప్రీ ప్లేటింగ్ బాక్స్ ఫోల్డింగ్ ఉంది కదా, అది కూడా మనం కాంప్లిమెంటరీలో నేర్పిస్తున్నాం అన్నమాట. సో ఈ కంప్లీట్ కోర్స్ వచ్చి మనం చాలా తక్కువ ప్రైస్లో మనం నేర్పిస్తున్నాం. అండ్ ఇప్పుడు 2 months కోర్స్ ఏదైతే ఉందో అది ఎవరైతే పెద్ద పెద్ద బ్రాండ్స్కి వర్క్ చేయాలనుకుంటున్నారో అలాంటివి వాళ్ళు 2 months కోర్స్ అనేది వాళ్ళు నేర్చుకోవచ్చు. ఓకే మేడం, మీ అకాడమీ నుంచి బయట ఈవెంట్స్కి కూడా మీరు మేకప్ ఆర్టిస్ట్ని పంపిస్తారా?
మా అకాడమీ నుంచి పంపిస్తామండి. ఎందుకంటే కొంతమంది ఏంటి అంటే ఫాస్ట్ మూమెంట్ రావాలి, వాళ్ళు నేర్చుకుంటారు క్లాసెస్లో. 1 మంత్లో చాలామంది జాయిన్ అవుతున్నారు, నేర్చుకుంటున్నారు. మేము టెక్నిక్స్ నేర్పిస్తాం, మీరు ఎంత పర్ఫెక్ట్గా అవ్వాలనేది నేర్పిస్తాం. కానీ ఎండ్ ఆఫ్ ది డే మన చేతి రాతే కదా. ఫస్ట్ స్టార్టింగ్లో మనం స్లోగానే ఉంటాం కదా. సో ఎంత ఫాస్ట్గా చేయాలి అని అంటే అంతమందికి మనం మేకప్స్ చేయాలి. మేకప్స్ చేస్తూ ఉంటే హ్యాండ్ అనేది ఫాస్ట్ అవుతుంది. సో అందుకు మేము ఫస్ట్ ఇంటర్న్షిప్లోని మన స్టూడెంట్స్కి క్లయింట్స్ దగ్గరికి పంపిస్తాము. పెద్ద మేకప్ ఆర్టిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వీళ్ళు అసిస్టెంట్ మేకప్ ఆర్టిస్ట్గా జాయిన్ చేపిస్తాము. వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు నాలెడ్జ్ తెచ్చుకున్న తర్వాత వీళ్ళని సీనియారిటీ చేస్తాము. సో ఇలాగ we were also giving them good work. ఇప్పటి వరకు మీ అకాడమీ నుంచి ఎంతమంది ప్రొఫెషనల్ మేకప్ ఆర్టిస్టులు బయటకు వెళ్ళారు? సో మనం బ్యాచ్ వచ్చి ఒక్కొక్క బ్యాచ్లో 20 మెంబర్స్ని తీసుకుంటామండి. సో మనకి ఇప్పుడు బ్యాచ్ నడుస్తుంది అయితే 20th బ్యాచ్. సో అరౌండ్ మనం ఒక 200 అబవ్ స్టూడెంట్స్ని మనం ఇలా తీసుకుంటాం. సూపర్ మేడం. కాదు, లైక్ 500 అబవ్ మనం చెప్పచ్చు. చాలా బాగుంది మేడం ఈ ఐడియా. అండ్ మీరు ఇంకొంతమందికి ఈ ఆర్ట్ అనేది నేర్పించి ఇలా వాళ్ళకు కూడా యూజ్ అయ్యేలాగా మీరు సపోర్ట్ చేస్తున్నారు. ఈ ఐడియా ఎలా వచ్చింది? నాకు చిన్నప్పటి నుంచి నేర్పించడం అంటే చాలా ఇష్టం అండి. ఏదైనా కానీ మనం చదవడం కన్నా పక్కవాడికి మనం చదివి మనం దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాం చూసారా, దాంట్లో గుర్తుండిపోతుంది మనకి. అలాగా నాకు అది అలవాటు అయిపోయింది చిన్నప్పటి నుంచి. ఏదైనా నేర్చుకుంటే ఒక 10 మందికి నేర్పించాలి అన్న ఒక అలవాటు అనేది నాకు అయిపోయింది. సో నేను నేర్చుకున్న తర్వాత నేను 8 years ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో దాంట్లోని నేను క్లయింట్స్ త్రూ నేను చాలా నేర్చుకున్నాను. సో అలాగా నేను ఏదైతే నేర్చుకున్నానో ప్రతి ఒక్కటి నేను ప్రతి ఒక్కరికి నేర్పించి బయటికి చాలామందిని పంపించి ఆ ఎంపవర్మెంట్ ఇవ్వాలి అన్న ఉద్దేశంతో నేను ఇలాగా క్లాసెస్ స్టార్ట్ చేశాను తక్కువ ప్రైజెస్లో. చాలా మంచి ఉద్దేశంతో మీరు స్టార్ట్ చేశారు, అందుకే ఇంత మంచి సక్సెస్ వస్తుంది మీకు వెనుక. అండ్ మీలాంటి వాళ్ళని ఇంకొంతమందిని ఇలా తయారు చేసి బయటకి ఇవ్వాలి. వాళ్ళ కెరియర్ కోసం మీరు చాలా అంటే మీ టైం స్పెండ్ చేస్తున్నారు. అండ్ మేడం, మీరు ఇప్పటి వరకు అంటే మీ అకాడమీ నుంచి బయటకు వెళ్ళిపోయిన వాళ్ళతో టచ్లో ఉంటారా? యా మేము ప్రతి ఒక్క స్టూడెంట్స్తోని టచ్లో ఉంటామండి. వాళ్ళకి ప్రతి ఒక్క బ్యాచ్కి స్పెషల్ గ్రూప్ అనేది మేము వాట్సాప్లోని క్రియేట్ చేస్తాము. సో ఈ వాట్సాప్ క్రియేషన్ ఏదైతే చేసామో అది మేము 3 years 4 years వరకు ఆ గ్రూప్ అనేది అలాగే ఉంచుతాము. సో ఎవరికైతే ఏమైనా డౌట్స్ ఉన్నా, ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా, వాళ్ళు ఏమైనా తప్పు చేసి దాన్ని రెక్టిఫికేషన్ ఎలా చేసుకోవాలని ప్రతి ఒక్కటి వాళ్ళు క్వశ్చన్స్ మాకు ఆ గ్రూప్స్లో పెడతారు. మేము దానికి ఆన్సర్స్ కూడా చేస్తుంటాం. అంతేకాకుండా వాళ్ళకు ఒకవేళ టైం ఉంది, మళ్ళీ ఒకసారి రివిజన్ చేసుకోవాలి అకాడమీకి వెళ్ళి అని అనుకుంటే ఒక 3 days మన అకాడమీకి రావచ్చు, మళ్ళీ మాతో ప్రాక్టీస్ చేయొచ్చు అండ్ మళ్ళీ వాళ్ళు డౌట్స్ అన్ని క్లియర్ చేసుకొని వెళ్ళొచ్చు. అండ్ నాకు ఒక డౌట్ మేడం, సోషల్ మీడియాలో ఈ మేకప్ గురించి కొన్ని మీమ్స్ వస్తూ ఉంటాయి. అంటే మేకప్ వేయకముందు అమ్మాయి ఒకలా ఉంటుంది, వేసిన తర్వాత ఒకలా ఉంటుంది. ఇంత మోసం చేస్తున్నారా అలాంటి మీమ్స్ పెడుతూ ఉంటారు కదా, దానిపై మీరేమంటారు? అది మీమ్స్ కాదండి, అది మాకు చూసినా కానీ మాకు కూడా ఆశ్చర్యంగానే అనిపిస్తుంది. కానీ ఏంటంటే మేమంతా అన్రియలిస్టిక్గా చేయము, రియలిస్టిక్గా చేస్తాము. సో ఏదైతే తనలో ఇన్నర్ బ్యూటీ ఏదైతే ఉందో దాంట్లో కొన్ని ఫ్లాస్ అనేది ప్రతి ఒక్కరికి ఉండాల్సిందే. ఇప్పుడు నేను కూడా మేకప్ రిమూవ్ చేస్తే నా ఫేస్లో కూడా చాలా ఫ్లాస్ ఉంటాయి. లైక్ అండర్ ఐస్ అవ్వచ్చు, లేదంటే పిగ్మెంటేషన్ అవ్వచ్చు. దాన్ని కవర్ చేసి వాళ్ళ అందాన్ని మేము చూపిస్తాము అంతే. అంతకు మించి మేము మొత్తానికి ఏం మార్చేయము. కానీ it's always girl is always pretty, but there are few things that we need to hide, then it will be good కదండి. కరెక్ట్గా చెప్పారు. అండ్ ఒక క్లయింట్ మీ దగ్గరికి వచ్చి ఏదో ఒక సెలబ్రిటీ పిక్ చూపించి నాకు ఇలాగే నన్ను రెడీ చేయండి అంటే మీరు ఎలా రిసీవ్ చేసుకుంటారు? వాళ్ళని సాటిస్ఫై చేయగలుగుతారా? ఫర్ షూర్ సాటిస్ఫై చేయగలమండి. ఇప్పుడు క్లయింట్కి తెలీదు లైక్ ఇది నాకు తనకి సెట్ అవుతుందా లేదా అనేది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఐస్ చూడండి, తనది వచ్చి ఆల్మండ్ ఐస్ అంటే ఏ ఐ మేకప్ చేసినా అందంగా కనిపిస్తుంది. కానీ క్లయింట్ ఐస్ వచ్చి హుడెడ్ ఐస్, అసలు ఎంత ఐ మేకప్ చేసినా కానీ కనిపించదు. సో మేము సజెస్ట్ చేస్తాం వాళ్ళకి, మీ ఐ షేప్ బట్టి మీకు ఈ ఐ మేకప్ బాగుంటుంది. ప్రతి ఒక్కరికి మేము ట్రయల్ మేకప్, హాఫ్ ఫేస్ ట్రయల్ మేకప్ ఇచ్చి వాళ్ళ చీక్స్ లావుగా ఉన్నాయి అని అంటే కట్ డౌన్ చేసి ఇవ్వండి ఇలా కనిపిస్తుంది, ఇక్కడ డబల్ చిన్ ఉంది, డబల్ చిన్ ఎలా ఉంటుంది, ఎలా హైడ్ చేయొచ్చు, ఎంత తగ్గించవచ్చు,
చేసుకోవచ్చు. ప్రతి ఒక్కటి మేము ట్రయల్ మేకప్ ఇచ్చి వాళ్ళని హాఫ్ ఫేస్ మేకప్ చేసి అప్పుడు వాళ్ళు సాటిస్ఫై అయిన తర్వాతే మాకు పే చేస్తారు. అప్పుడు దాన్ని బట్టి వాళ్ళు మనకి ప్రీ బుకింగ్ కూడా చేసుకుంటారు. మీ అకాడమీలో జాయిన్ అయ్యే స్టూడెంట్స్ ఎక్కడి నుంచి, అంటే ఇప్పుడు ఓన్లీ హైదరాబాద్కే పరిమితమా లేదా వేరే రాష్ట్రాల నుంచి కూడా వస్తారు? మన దగ్గర నుంచి ఇప్పుడైతే ఆంధ్ర నుంచి చాలామంది వచ్చారండి. ఆంధ్ర నుంచి కానీ తెలంగాణ లైక్ వేములగూడ అని, లేదంటే కడప అని, లైక్ విజయవాడ, రాజమండ్రి, ఇలా డిఫరెంట్ ప్లేసెస్ నుంచి మన దగ్గరికి వచ్చి నేర్చుకొని హాస్టల్స్లో ఉంటూ నేర్చుకొని వెళ్తున్నారు. మన అకాడమీ పక్కనే మెట్రో ఉంది, అవైలబిలిటీ ఉంది. అదేవిధంగా మన అకాడమీ పక్కనే మనకి హాస్టల్ అవైలబిలిటీస్ కూడా ఉన్నాయి కాబట్టి ఈజీ యాక్సెస్ కాబట్టి చాలామంది దూర ప్రదేశాల నుంచి వచ్చి నేర్చుకుంటున్నారు. చాలా ఈజీగా ఉంటుంది మీ దగ్గర జాయిన్ అయినప్పుడు. వాళ్ళకి అంతా కూడా ట్రావెలింగ్ కూడా పెద్ద ప్రాబ్లం అనిపించదు, చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. అండ్ తక్కువ ప్రైజెస్కి నేర్పిస్తున్నారు కాబట్టి ఇంకా హ్యాపీగా ఉంటుంది వాళ్ళకి. ఎందుకంటే చాలామంది హయ్యర్ ప్రైజెస్ పెట్టి నేర్పిస్తున్నారు. మేము కూడా అదే నేర్పిస్తున్నాం, కానీ లో బడ్జెట్లో నేర్పిస్తున్నాం. ఎండ్ ఆఫ్ ది డే అందరూ అంత పెద్ద బడ్జెట్స్ పెట్టుకొని వెళ్ళి జాయిన్ అవ్వలేరు. కొంతమంది తక్కువ బడ్జెట్లో ఉన్న వాళ్ళు నేర్చుకోవాలి అన్న ఒక ప్యాషన్ ఉంటుంది చూసారా, వాళ్ళకి మేము మెయిన్ ఫోకస్ చేస్తామన్నమాట. ఎందుకంటే వాళ్ళకే మెయిన్ కెరియర్ ఇంపార్టెంట్. డబ్బులు ఉన్న వాళ్ళు ఎలా అయినా బతికేస్తారు, కానీ వీళ్ళే కదండి సంపాదించుకోవాలనుకునే వాళ్ళు. కరెక్ట్గా చెప్పారు. అండ్ ఎవరైనా సెలబ్రిటీస్కి వస్తూ ఉంటారా? సెలబ్రిటీస్ ఇక్కడికి వస్తూ ఉంటారండి, సెలబ్రిటీస్ వస్తూ ఉంటారు. చాలామంది మూవీ యాక్టర్స్ వాళ్ళందరూ ఇక్కడికి వస్తూ ఉంటారు. పేర్లు అయితే నేను మెన్షన్ చేయాలనుకోవట్లేదు, బట్ చాలామంది వస్తుంటారు, వచ్చి చేయించుకొని వెళ్తారు. ఎందుకంటే ఇది స్టూడియో కూడా కదా, సో మనం సర్వీస్ కూడా ప్రొవైడ్ చేస్తాము. అండ్ మేడం, మీరు ఓన్లీ మ్యారేజ్ ఈవెంట్స్కే కాకుండా అంటే మూవీ షూటింగ్ స్పాట్కి కూడా పంపిస్తుంటారా మేకప్ ఆర్టిస్ట్? మూవీస్లోని కూడా పంపిస్తూ ఉంటామండి, అసిస్టెంట్స్గా పంపిస్తూ ఉంటాము. ఇక్కడ సీనియర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎలా వర్క్ చేస్తున్నారు, ఏంటి మూవీస్లో ఎలా ఉంటుంది, ఇలాంటి ఒక ఎడ్యుకేషన్ కూడా మేము ప్రొవైడ్ చేస్తూ ఉంటాం. మనకి ఆప్షన్ వచ్చింది, మనకు ఒక ప్రాజెక్ట్ వచ్చింది అంటే మన స్టూడెంట్స్ని తప్పకుండా మేము పంపిస్తాం అన్నమాట. మేడం, మీ ఆర్జే మేకప్ అకాడమీ స్టూడియోలో జాయిన్ అయ్యే స్టూడెంట్స్కి కోర్స్తో పాటు ప్రొడక్ట్స్ కూడా మీరే ఇస్తారా? సో ఒకసారి కోర్స్ తీసుకున్న తర్వాత మనం ప్రొడక్ట్స్ కంప్లీట్గా మేకప్కి సంబంధించింది, హెయిర్కి సంబంధించింది, ఈవెన్ పిన్స్ కూడా మేమే ప్రొవైడ్ చేస్తాం. వాళ్ళు ప్రాక్టీస్ ఎంత అంటే అంత చేసుకోవచ్చు. మనకి మార్నింగ్ 11 నుంచి 5 వరకు క్లాసెస్ ఉంటాయి, అంటే మేము 6 hours క్లాస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. సో దీంట్లో మనకి డెమో సెషన్ ప్రతిరోజు ఉంటుంది. సో ఈ డెమో సెషన్ అయిన తర్వాత వాళ్ళు మ్యాండేటరీగా ప్రాక్టీస్ చేయాలి. సో ఈ ప్రాక్టీస్ సెషన్లో ఒకళ్ళు 4 hours ఒక సెక్షన్ తీసుకోవచ్చు, లేదనంటే 2 times కూడా చేయొచ్చు. ఇది కంప్లీట్గా స్టూడెంట్ వైజ్ ఆధారపడి ఉంటుంది, కానీ మేము కంప్లీట్ ప్రొడక్ట్స్ అనేది ప్రొవైడ్ చేస్తాము. ఓకే మేడం, అండ్ మీ అకాడమీ నుంచి బయటకు వెళ్ళే స్టూడెంట్స్కి ఆపర్చునిటీస్ మీరే చూపిస్తారా? మా అకాడమీ నుంచి వెళ్ళే స్టూడెంట్స్కి పక్కా మేమే ఆపర్చునిటీస్ చూపిస్తామండి. సో ఆపర్చునిటీస్ అనేవి డిఫరెంట్ ప్యాటర్న్స్లో ఉంటాయి. కొంతమంది రీటైలింగ్లో ఇంట్రెస్ట్ చూపిస్తారు, అంటే కంప్లీట్గా శాలరీ బేస్డ్. కొంతమంది ఏంటంటే ప్యాషన్గా ఫ్రీలాన్సింగ్ చేసుకుంటారు. కొంతమంది కొన్ని స్టూడియోస్లో వర్క్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో ఇలాగ వాళ్ళ ప్యాషన్ ఏదైతే ఉందో దాన్ని బట్టి మేము వాళ్ళకి సజెస్ట్ అనేది చేయగలుగుతాం. ఓకే మ్యామ్, మీ ఆర్జే మేకప్ అకాడమీ స్టూడియో నుంచి ఇప్పటి వరకు 500 అబోవ్ మేకప్ ఆర్టిస్టులు బయటకు వెళ్ళారు. ఇంకా మున్ముందు వందల మంది మేకప్ ఆర్టిస్టులు బయటకు రావాలని, అండ్ వాళ్ళ కెరియర్ సూపర్ ఉండాలని, అండ్ మీ అకాడమీ మరింత డెవలప్ అవ్వాలని మా 1TV తరపున కోరుకుంటున్నాను. అండ్ మా 1TVకి మీరు ఇంత మంచి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్స్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ. చూసారు కదా, ఇది ఈరోజు మన బిజినెస్ డైరీ. మరో కంటెంట్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, బై.